ఎన్నో జన్మల పుణ్యఫలం ద్వారా శివ పూజ చేయాలనేటువంటి ఆసక్తి లభిస్తుంది, కోరిక ఏర్పడుతుంది. మరి శివ పూజ చాలా అదృష్టకరమైనటువంటిది. ఇహ జన్మలోను పరజన్మలోనూ కూడా ఏర్పడేటువంటి విపత్తుల నుంచి రక్షిస్తుంది. మరి శివ పూజలో ఉండేటువంటి ప్రక్రియలో శంఖారావం కూడా చాలా ఉత్తమమైనది. దాని యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. దైవారాధనలో శంఖు ఊదడం అంటే పాపాలని దూరం చేసుకోవటమే. ఈశ్వరుడి యొక్క సాన్నిధ్యంలో ఈ శంఖానాథం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. శంఖు ఊదినప్పుడు అది పవిత్రమైనటువంటి ఓం అనేటువంటి శబ్దాన్ని ప్రతిధ్వనిస్తుంది. ప్రపంచ సృష్టికి ముందు భగవంతుడు జపించినటువంటి నాదం ఈ ఓంకారం. ప్రపంచానికి దాని వెనక గల వాస్తవానికి ప్రతినిధి వంటిది ఈ ఓంకారం. భగవంతుని ధ్యానంలో ఉండేటువంటి వారికి వారి మనసుల్ని కానీ అక్కడ వాతావరణాన్ని కానీ ఎటువంటి శబ్దాలు వ్యతిరేక శక్తులు నొప్పించకూడదని, ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో పూజలు చేసుకునేటువంటి సమయంలో ఈ శంఖుని ఊదుతారు. శంఖుని సూర్యకిరణాల తాకిడి తక్కువగా ఉండేటువంటి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఊదుతారు. శంఖానాథంలో శబ్ద తరంగాలు ఎన్నో వ్యాధులకు మూలమైనటువంటి సూక్ష్మ క్రిముల్ని నశింపచేస్తాయి. క్రమం తప్పకుండా శంఖు ఊదే వారికి ఊపిరి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఎన్నో రుగ్మతల సమస్యలు కూడా దూరమవుతాయి. గాలి వాతావరణాలని పరిశుభ్రపరచడంలో కూడా ఈ శంఖు యొక్క శబ్దం చాలా ఉపయోగపడుతుంది. ఇది శంఖానాథం యొక్క విశిష్టత.